హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్. ఫస్ట్ హెడ్లైన్స్. ఫీజు బకాయిల రిలీజ్ కు ఓకే. వెంటనే 600 కోట్లు రిలీజ్ చేసేందుకు ఒప్పుకున్న రాష్ట్ర సర్కార్. నేటి నుంచి యథాతథంగా కాలేజీలు మిగిలిన బకాయిలు ప్రతి నెల కొంత విడుదల చేస్తాం. డిప్యూటీ సీఎం బట్టి ఫీజు రియంబర్స్మెంట్ రేషనలైజేషన్ పై కమిటీ వేస్తామని వెల్లడి. రాష్ట్రంలో ప్రైవేట్ కాలేజీలకు వెంటనే 600 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసేందుకు రాష్ట్ర సర్కార్ ఒప్పుకుంది. ప్రభుత్వంతో ఫీజు రియంబర్స్మెంట్ ప్రైవేట్ కాలేజీల మేనేజ్మెంట్ల జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో రాష్ట్రంలో ప్రైవేట్ ప్రొఫెషనల్ కాలేజ్ మేనేజ్మెంట్లు బంద్ విరమిస్తున్నట్లు ప్రకటించాయి. మంగళవారం నుంచి క్లాసులు యథాతథంగా కొనసాగనున్నాయి. సోమవారం ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు తదితరులు ప్రైవేట్ కాలేజీల మేనేజ్మెంట్లతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్స్టిట్యూషన్ ప్రతినిధులు మాట్లాడుతూ గత 4 ఏళ్లుగా రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు రిలీజ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. టోకెన్లు ఇచ్చి డబ్బులు కూడా ఏళ్ల తరబడి పెండింగ్లో